ఈ సాయంకాలపు వేళ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జూమ్ మీటింగ్ లో వాక్య పరిచర్య చేయడానికి మరి దేవుడు చెప్పిన కృపను బట్టి వందనాలు. ప్రత్యేకించి డాక్టర్ యోబు గారు వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను చాలా మరి దేవుడిచ్చిన గొప్ప మరి పనిగా భావించి ఈ పరిచయను కొనసాగిస్తున్న యోబు గారి కుటుంబానికి, అలాగే బ్రదర్ వెంకటరావు గారు వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సాయంకాలం దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రత్యేకించి మీరు మమ్మల్ని ప్రేమించిన వాడు దేవా, మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని నాయన మీ కుమారులుగా కుమార్తెలుగా ముద్రించుకున్నావు. మాకు ఇచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని రాజ్యంలో నీ బిడ్డలుగా మా ప్రభువా మేము జీవించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. నిన్ను వెంబడించే సమూహంగా నీ కొరకే జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచమని ఈ సాయంకాలం మా ప్రభువా ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి సహోదరుని దీవించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపవలసిందని దేవా మా ప్రభువా మీరు ఆస్తున్న నేను అల్పుడు, నన్ను మరుగుపరచు. యేసు హెచ్చవలసింది, మేము తగ్గవలసింది. మీ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రభువు నామంలో ప్రార్థించి జవాబులు పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుదాం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని చీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మనందరం కూడా ఈ లోకంలో ఏదో ఒక అధికారాన్ని మనం కలిగిన వారం. మనకి మరి యాజమాన్య అధికారం, ఓనర్షిప్ అనేటువంటి మనందరికి తెలిసిందే. ఉదాహరణకి మనం కట్టుకున్న ఇల్లు, దాని మీద మనం ఓనర్స్. మనకున్న కారు, దాని మీద ఓనర్ మనకున్న ఆఫీస్ మీద మనకు ఓనర్షిప్ ఉంటుంది. మనకున్న పొలం మీద, మనకున్న స్థలాల మీద, మనకున్న బిజినెస్ మీద, ఇలాగ మనం అందరం కూడా ఓనర్స్గా మనకు ఆ యాజమాన్య బాధ్యత మనకు ఉంటూ ఉంటుంది. ఆ యొక్క మరి ఓనర్షిప్ కలిగి ఉండటం ద్వారా దాని అర్థం ఏంటంటే మనం ఇంటి మీద లేదా కారు మీద మనకి బాధ్యత ఉంది, అది మన సొంతది అని మనకు అర్థమవుతుంది. చదువుబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి మనందరం కూడా ఒక యాజమాన్యం కింద, ఒక అధికారం కింద మనం ఉంటూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చదివిన మాటలో ఈ వచనం మనందరికీ పరిచితమైన మాటే, కానీ దీనిలో ఒక మాట మాత్రం నీతో మాట్లాడనిష్టపడుతుంది. నీ దేవుడు ఏలుచున్నాడని చీయోనుతో చెప్పుచున్న వాని పాదములు అంటున్నాడు. మరి సహోదరి సహోదరులారా, దేవుడు రాజై ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడు మరి అధికారై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. మరి అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని సృష్టికర్తగా, దేవుడు మరి నడిపిస్తున్న వాడిగా, దేవుడు మరి సర్వాధికారిగా మనం చూస్తూ ఉంటాం. కానీ మరి దేవుడు రాజు అనేటువంటి భావన దేవుని వాక్యాలు మనం చూస్తాం. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడు ఏలుచున్నాడని చీయోనుతో చెప్పు అని పాదము అంటున్నాడు. ఈ సాయంకాలం నేను మీతో 3 విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మరి రాజు, తర్వాత రాజ్యము, దేవుని రాజ్యం. రాజు రాజు అనేటువంటి పదం ఏం తెలియజేస్తుంది అంటే ఒక మరి అధికారి, ఒక పరిపాలకుడు, ఒక రాజ్యం మీద, ఒక ప్రాంతం మీద అధికారం కలిగిన వాడు. మరి రాజ్యము అనేటువంటిది రాజు చేత పరిపాలించబడుతున్న ప్రదేశం. ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క మరి ప్రదేశాన్ని రాజ్యం అని అంటూ ఉంటాం. అయితే
సాయంకాలం దేవుని రాజ్యం లేకపోతే దేవుడు రాజు అనేటువంటి విషయాలు మనం లేఖన భాగంలో చూస్తాం. అందుకే మనం 95 కీర్తన 3వ వచనంలో మనం దేవుడు మరి పరలోకపు రాజుగా మనం చూస్తాం, ది కింగ్ ఆఫ్ హెవెన్. రెండవది దేవుడు మహిమగల రాజు, కింగ్ ఆఫ్ గ్లోరీ. మరి ఆయన కీర్తనలు 24:10లో మనం చూస్తాం. అలాగే మరి నిత్యుడైన దేవుడు, ది ఇటర్నల్ కింగ్ అనే సత్యాన్ని మనం మరి 1 తిమోతి పత్రిక 1:17 చూస్తాం. దేవుడు ఘనుడైన రాజు, మహాత్మ్యం గల రాజు అని ద గ్రేట్ కింగ్ అనే విషయాన్ని కీర్తన 47:2లో చూస్తాం. ఇలాగ దేవునికి చాలా మరి టైటిల్స్ ఉన్నాయి, పేర్లు బిరుదులు ఉన్నాయి. ఈ రాత్రి దేవుడు మరి ఆయన సర్వ రాజ్యాలకు, భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకి ఆయన అధికారి అనేటువంటిది. లేకపోతే మరొక మాటలో దేవుడు విశ్వ పరిపాలకుడు, గాడ్ ఈజ్ ది యూనివర్సల్ కింగ్ అనే మాటను మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చదువుతున్న మాటల్లో మరి మనందరం కూడా దేవుడు అధికారి, రాజు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు ఆయన రాజ్య పరిపాలకుడై ఉన్నాడు, ఆయన మానవ రాజ్యాధికారి అనే విషయం చూస్తాం. అయితే మరి ఈ విషయాన్ని మనం కొన్నిసార్లు పట్టించుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు మనం దేవుడు రాజేలే అని మనం సర్వసాధారణంగా అనేసి మనం ఊరుకుంటూ ఉంటాం. కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆదికాండంలో మరి మనం మానవ రాజ్యాలు ప్రారంభం అవటం మనం చూస్తాం. మానవ రాజ్యాలకు మరి కొంతమంది రాజులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి అబ్రహాము కొంతమంది రాజుల మీదకి వెళ్ళి ఆయన యుద్ధం చేసి వారిని గెలిచారు, వారి మీద అని మనం చూస్తాం. ఇలాగ మానవ రాజ్యాలు భూలోకంలో ఆరంభమయ్యాయి. అయితే ఇశ్రాయేలు మరి దేవుని రాజ్యాధికారం క్రింద నడిచినట్లుగా చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి కొన్ని పదాలు మనకు కనబడతాయి, కొన్ని వచనాలు కనబడతాయి. ఏమని ఉంటామంటే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చను అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని రాజ్య పరిపాలన క్రింద వారు నడిచారు చాలా కాలం. కానీ మరి వారు కూడా తమ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాన్ని చూసి మాకు కూడా ఒక రాజు కావాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. అదే మరి విషయాన్ని మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త ఉన్న కాలంలో ఇశ్రాయేలు వచ్చి అంటున్నారు, అయ్యా మాకు ఒక రాజు కావాలి, మరి మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏ విధంగా రాజు వారిని పరిపాలిస్తున్నాడో ఏలుతున్నాడో మాకు కూడా అలా కావాలి, నువ్వు ఒక రాజుని మాకు నియమించమంటూ ఉంటారు. అయితే ఇది మరి దేవునికి బాధ కలిగించింది, సమూయేలుకు బాధ కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకు వారు మరి దేవర్ అండర్ థియోక్రసీ, దేవుని యొక్క పరిపాలన క్రింద నడిచారు. సంఘమ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ సాయంకాలం దైవ నడిపింపు ప్రకారం మనం నడవాలంటే దేవుని రాజ్య పరిపాలన ఉన్నట్లుగా మనం తప్పుగా అనుభూతి చెందుతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మానవ అధికారం, సొంత అధికారం మరి వస్తూ ఉంటుందో అదేం చేస్తుంది అంటే దైవాధికారం నుండి ప్రక్క తీసుకొస్తూ ఉంటుంది. అందుకే మొదటి సమయంలో 8వ అధ్యాయంలో ఈ వచనాలు మరి నేను మీకు ఎక్కువ అన్ని చదివించలేదు, ఎందుకంటే ఇది మనందరికీ తెలిసిందే. మరి దేవుడు అంటూ ఉంటాడు సమూయేలుతో, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు సమూయేలు, వారు నేను తమ్ముని ఏలకున్నట్లుగా మరి ఒక రాజును కావాలని కోరారు కనుక నీవు వారికి రాజు నియమించు. అయితే వారి రాజు ఏమై ఉంటాడో, ఏం చేయబోతున్నాడో, ఎలా ఉంటాడో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మరి అవన్నీ చెప్పిన తర్వాత కొంచెం బాధపడినప్పటికి కూడా దేవుడు వారికి రాజును ఏర్పాటు చేశారు. మనందరూ తెలిసి ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యంలో మరి మొట్టమొదట సౌలు రాజుగా పరిపాలన చేశాడు 42 సంవత్సరాలు. తర్వాత మరి దావీదు రెండో రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. మూడో రాజుగా సొలొమోను 40 సంవత్సరాలు మరి పరిపాలించారు. ఎందుకు నేను మరి మీకు అది తెలిసిందే, హిస్టరీ లాగా ఉంటుంది, కానీ ఈ బైబిల్ చరిత్ర మనం అర్థం చేసుకోవడం ద్వారా మరి దేవుడు తన ప్రజలకు రాజుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు తన ప్రజల్ని వారికి రాజ్యాన్ని ఇచ్చాడు అనే సత్యాన్ని చాలాసార్లు దేవుని బిడ్డలు మర్చిపోతూ ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, నేను బీదవాడినండి, నేను అనాథనండి, నాకు ఎవరు లేరండి అంటూ ఉంటారు. రక్షణ పొంది కూడా ప్రభుని తమ హృదయాలు చేర్చుకున్న వారు కూడా, దేవునితో సహవాసం చేసేవారు కూడా నేను బీదవాడినండి అని
అంటూ ఉంటారు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుడు రాజు అయినప్పుడు ఆయన బిడ్డలు యువరాజులై ఉన్నారు. అయితే మనం ఈ విషయాలను గమనిస్తున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. కానీ మరి దైవ పరిపాలన క్రింద మనుషులు నడిచినంత కాలం మరి దేవుని ఆశీర్వాదాలు పొందాడు. మరి నాయకులను దేవుడు వాడుకున్నాడు, ప్రవక్తలను వాడుకున్నాడు, మరి అధికారులు వాడుకున్నాడు, అయితే రిఫార్మర్స్ వాడుకున్నాడు. కానీ ఎప్పుడైతే వారు రాజును కోరుకున్నారో ఆ రోజు నుండి వారి జీవితంలో వారు మరి దైవాధికారం క్రింద కాకుండా మానవాధికారాన్ని వారు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనం దేవునికి వాక్యంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని రాజ్యం గురించి ఆనాడే దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట మనం మరి చూడగలం. 2వ అధ్యాయం 44వ వచనంలో ఈ మాట చూస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికైనా చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మరి బబులోను రాజు నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కలలో ఆయన మరి ఆ కళ మర్చిపోయాడు. బబులోను జ్ఞానులందరినీ పిలిచాడు. అందరిని కూడా మరి వారు చెప్పమని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఎవరు చెప్పలేకపోయారు. మనందరికీ తెలుసు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా దేవుడు దాన్ని దానియేలుకు బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. అది మనందరికీ తెలుసు. దాంట్లో రాజు ఒక పెద్ద బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూస్తాడు. అది మరి పెద్ద మరి బ్రహ్మాండమైన ప్రతిమ. అది మరి తల బంగారంతోనూ, అలాగే మరి కింద మరి వెండి, మరి తర్వాత కింద మరి ఇనుము, మట్టి కలిసినటువంటి మనం చూస్తూ ఉంటాం. ఇలా ఇత్తడి, ఇలాగ ఈ లోహాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మరి దానియేలు వాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. రాజు మరి అది చక్కని బబులోను సామ్రాజ్యం బంగారు యుగంగా, ఆ తర్వాత వచ్చే రాజ్యాలు మరి కొంత మరి సామర్థ్యం తప్పినవిగా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఇక్కడ దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనే సత్యాన్ని చివరిలో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రాజుల కాలంలో ఇప్పుడు మానవ రాజ్యాలు వారి అవి పతనమైపోయే దినాల్లో దేవుడు ఒక అంత్య దినాల్లో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అంటున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే మనుషులు మరి ఏలుబడి చేసేది కాదు. మరి మనందరికీ తెలుసు, మనందరం మరి ప్రస్తుతం ఎన్నో రకాల రాజ్యాలు మనం చూస్తున్నాం. మానవ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు, నియంత్రులు పరిపాలించారు. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ప్రజాస్వామ్య కాలంలో మనం ఈ రోజుల్లో ఉంటున్నాం. మరి ఇనుము మట్టి కలిసి పొసగలేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే మరి దేవుడు మరి రాజుల కాలం, నియంత్రిత కాలం, ఈ ప్రజాస్వామ్య కాల పాలన మరి ముగింపులో దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రాజ్యము అది దేవుడు ఏర్పాటు చేసే రాజ్యం. దట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్. దేవుడు ఏర్పాటు చేసే రాజ్యం. ఈ సాయంకాలం దేవుని రాజ్యం గురించిన భావన మనందరికి తెలియంది కాదు, మనకు తెలుసు. కానీ చాలాసార్లు ఈ రోజుల్లో మనం అందరం కూడా దేనికి పరిమితమైపోతున్న మనుషులంటే, మనుషులు తమ జ్ఞానానికి, మనుషులు తమ టెక్నాలజీకి, మనుషులు తమ మరి తమకున్న ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, లేకపోతే వారు సంపాదించిన స్వాస్థ్యాన్ని బట్టి, లేకపోతే వారికున్న పేరు ప్రతిష్టలను బట్టి వారు తాము గొప్పవారు అనుకుంటున్నారు. కానీ దేవుని రాజుగా కలిగి ఉండటం ద్వారా మనం మరి గొప్పవారిగా ఉంటాం. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమకలు. అందుకే 20వ కీర్తనలు అంటున్నాడు కదా, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు, కొందరు రథాలను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడు యెహోవా నామందు మరి నమ్మకించున్నామంటున్నాడు. మన దేవుడిని మరి ప్రభువుని బట్టి మనం మరి మనం దేవుని ప్రభువుని బట్టి మనం ఘనపరచడం, ప్రభువుని బట్టి మనం అత్యంత నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ రాత్రి మరి దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని మాటలు మనందరూ తెలిసిన మాటలే, కానీ కొన్ని ప్రత్యేక మరి 2-3 విషయాలు మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాం. దేవుడు రాజు, ఆయన సర్వభూమికి రాజు అయినాడు. దేవుడు ఆయన ఘనుడైన రాజు. అయితే దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం
నీవు నేను అనుకునేట్లుగా కాదు. ఈ రోజుల్లో అనేక మంది మరి మానవ జ్ఞానాన్ని, మానవ తలాంతుల్ని, మానవ ఉద్దేశాలని వాటిని బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి దినాలు. కానీ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఈ జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు. అది దేవుని కొరకు వాడటానికి, దేవుని వెదకటానికి, దేవుని రాజ్యంలో మనం ముందుకు కొనసాగడానికి. దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు ఈ రాజ్యం అసలు ఎక్కడున్నది? ఈ రాజ్యం ఎక్కడుందంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ జీసస్. యేసులో మరి ఈ రాజ్యం ఉన్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 3:2 మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి మాట్లాడుతూ చెబుతున్న మాట మనందరికీ తెలిసిన మాటే. మనకి ఆయన అంటున్నాడు కదా, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి మహిమ కలుగుగా. పరలోక రాజ్యం సమీపించింది అని బాప్తిస్మం ఇచ్చే యోహాను చెబుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం సమీపించింది అని ఆనాడే ఆయన మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నాడు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం ఇది మానవ రాజ్యం లాంటిది కాదు. అదే మరి మార్కు సువార్త 1:15 కూడా మరి యేసు ప్రభు చెప్తున్న మాట, మరి కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించినది. మరి సువార్త నమ్మి మరి బాప్తిస్మం పొందిన యేసు ప్రభు కూడా ఆయన సువార్త చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాలం సంపూర్ణమైన, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది నమ్మమని చెప్తూ ఉన్నాడు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యం ఇది మానవ రాజ్యం లాంటిది కాదు. దేవుని రాజ్యాన్ని యేసు ప్రభు స్వార్థ ప్రకటించినట్లుగా మనం చూస్తాం. యేసయ్య ఆయన దైనందిన జీవితంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ శుభవార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4:23 మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన స్వార్థను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించిన. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకంలో మరి దేవుని రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు ఆయన తన సొంత జ్ఞానాన్ని, తన సొంత ఉద్దేశాల్ని, తనకున్నటువంటి మరి ఆయన అద్భుతాలు చేస్తే లేకపోతే మహత్యాలు చేసి ఆయన తాను మరి గొప్పవాడిని అనిపించుకోవడానికి రాలేదు. కానీ హీ కేమ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని యేసు ప్రభు ఈ లోకంలో ఏర్పాటు చేయడానికి వచ్చాడు. ఈ యేసు ప్రభు ఏ విధంగా మరి ఆ దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని మరి మనం ఆలోచించాలి. అంటే అందుకే లోకాసు 15:20-21 మరి దేవుని రాజ్యం, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందంటే దాన్ని పొందిన వారు, దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, దాన్ని ఎవరైతే తగ్గించుకొని ప్రభు ఎదుకు వస్తూ ఉంటారో, ఎవరైతే వారి హృదయాల్ని ప్రభుకి ఇస్తూ ఉంటారో, వారి రాజ్యాలు, వారి హృదయంలో దేవుడు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసేవాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ రాజ్యాన్ని ఎలా ప్రారంభించాడు? ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం లేఖనాల్లో చూస్తాం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు రక్త ప్రోక్షణ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మన యొక్క రక్షణకి ఎంతో ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ఆయన జియోగ్రాఫికల్ లేదా భౌగోళికమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఈ లోకానికి రాల. అలాగైనట్లయితే ఆయన కూడా రాజులు, చక్రవర్తుల మాదిరిగా చేసేవాడు. కానీ ఆయన దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు. అందుకే కొలస్సీ పత్రిక 1:12-13 చూస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు కదా, కొలస్సీ పత్రిక 1:12 మరి ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే మరి దేవుని రాజ్యాన్ని మన మధ్యలో స్థాపించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజ్యము యేసునందున్నది అని మనం చూస్తున్నాం. ఈ రాజ్యం మరి ఎప్పుడు ప్రారంభించబడింది అని ఆలోచన చేసినట్లయితే మరి మత్తయి సువార్త 6:10 యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్తూ ఉన్నాడు. మే యువర్ కింగ్డమ్ కమ్, నీ రాజ్యం రావాలి అన్నాడు. అనగా అది ఇంకా మరి అప్పుడే సంభవించింది అన్నట్లుగా చెప్పలేదు. కానీ నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యము భూలోకంలో రావాలి అని ప్రభు కోరుతున్నాడు. మనందరికీ తెలుసు, యేసు ప్రభు చేసిన బోధనలో, యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగాల్లో ఆయన పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు. కానీ ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో మరి ఉపమానాల రీతిగా చెప్పాడు. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు చెప్పిన అనేక ఉపమానాలు ఉన్నాయి.
మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 10 మంది కన్యకలు మరి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన కన్యకలు, వారిలో 5గురు మాత్రమే ఎత్తబడ్డారు. 5గురు తమ డ్యూటీలో నూనె నింపుకొని ఉన్నారు, నూనెతో నింపబడ్డారు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు, సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపడిన జీవితాన్ని కలిగి ఉన్నారు. అలాగే మరి ఆ యజమాని పిలిచి మరి ఇంట్లో ఉన్న దాసుల్ని పిలిచి వారికి తలాంతులు ఇచ్చారు. మీరు ఆ తలాంతుల్ని మరి ఉపయోగించారు. ఒక 5 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చారు, ఒక దాసునికి 1 తలాంతు ఇచ్చాడు. మరి వారిని యజమాని ఏ విధంగా మరి కొంతకాలం తర్వాత వచ్చి మరలా లెక్క తీసుకున్నప్పుడు వారి దగ్గర వారు లెక్క అప్పగిస్తున్నారు. మరి ఇలాంటి ఉపమానాలు మనం చదువుతున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే అది మరి ఇంకా మరి భవిష్యత్తులో అది సంభవించబోయేటువంటి సంభావనగా మరి ఇది పేర్కొబడుతుంది. అందుకే దేవుని రాజ్యం మరి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మరి అది యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు అన్నట్లుగా మనం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అది దేవుని రాజ్యంగా మనం చూస్తున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 26-28 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక సత్యాన్ని మనం చూస్తున్నాను. త్వరగా ముగిస్తాను. 12వ అధ్యాయం 26-28 వచనాలు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెల్లింపచేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతునని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెల్లింప చేయబడినవి నిలకడగా ఉండే నిమిత్తం అవి సృష్టింపబడినట్టుగా చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. ఇక్కడ మరి మనం దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 28 అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఇక్కడ అంటున్నాడు కదా, మనం నిశ్చలమైన రాజ్యం పొంది మనం ఏం పొందుతామంటే నిశ్చలమైన రాజ్యం. ఈ నిశ్చలమైన రాజ్యం దేవుని రాజ్యంగా మనం చూస్తున్నాం. నా తోటి ప్రియ సహోదరి సహోదరుల సంగమం, రాత్రి దేవుని రాజ్యం ఇది పరలోక సంబంధమైన రాజ్యం. అది దాన్ని పొందిన వారికే తప్ప మరి ఎవరికి కూడా మానవ రాజ్యాలు మనం చూస్తున్నప్పుడు మరి నీవు నేను ఈ దేశంలో ఈ రాజ్యంలో ఒక పౌరులుగా ఉన్నాం. ఇది మనకి ఇష్టమైన లేకపోయినా ఉండవలసిందే. కానీ దేవుని రాజ్యం అలా కాదు. దానిని పొందినప్పుడే, దానిని సొంతం చేసుకున్నప్పుడే. అందుకే 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ రాజ్యము దాన్ని మరి మనం పొందుకుంటామంటున్నాడు. ఈ రాజ్యాన్ని మనం పొందుకోగలిగే రాజ్యం. ఈ రాజ్యం మనం అనుకుంటే వచ్చేది కాదు. ఈ రాజ్యాన్ని మనం పొందాలి అనేటువంటి సత్యాన్ని 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఈ మాట మనం చదువుదాం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టెల్లడు. అలాగున మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడు అంటున్నాడు? మన పిలుపుని, మన నిశ్చయితను మనం మరి మన పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకోమంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, ప్రభు నిన్ను నన్ను రక్షించాడు. ఎందుకంటే ఆయన కొరకు జీవించడానికి, ఆయనలో ఎదగటానికి, ఆయన కొరకు మనం బ్రతకాలనేది ఆయన ఉద్దేశం. అందుకే దీన్ని నిశ్చయం చేసుకోమంటున్నాడు విశ్వాసులారు. ఎందుకంటే మన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అది అనేటువంటి దేవుని ఉద్దేశమే. దీన్ని ఎలాగ మనం పొందగలం అని ఆలోచన చేసినట్లే మనందరూ తెలుసు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువు నికోదేముతో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని, దేవుని రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ కొత్తగా మరి జన్మించడం అనగా నూతన జన్మ, లేకపోతే పశ్చాత్తాపడటం, ప్రభువు ఎదుట మనం మన జీవితాన్ని మనం సరి చేసుకోవటం, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని పాపాన్ని, దేవునికి ఇష్టం లేని శాపం నుండి మనం వైదొలగాలి. మనం ప్రభు యొక్క మరి మారు మనసు పశ్చాత్తాప జీవితం మనం జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు నికోదేము మరి ఆ తల పండిపోయిన బోధకుడు. సో నీకు బోధన తెలుసు కదా, నువ్వు మరి అధికారివి కదా, నువ్వు గొప్ప బోధకుడు కదా, నువ్వు ఎలాగెలాగా విల్ గెట్ టు హెవెన్, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని చెప్పలే. ఒకరు కొత్తగా జన్మిస్తేనే తప్ప అని యేసయ్య మరి కండిషన్ పెడుతున్నాడు. ఈ రోజున మరి దినాల్లో చాలా మంది
మరి క్రొత్త జన్మ అనుభవం లేకుండా, క్రీస్తుని తమ హృదయాలకు చేర్చుకోకుండా, తమ హృదయాల్లో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోకుండా, నేను చేసే మంచి పనులను బట్టి, నేను చేసే మంచి కార్యాలను బట్టి, నేను పాడే పాటలు బట్టి, నేను చేసే ప్రసంగాలను బట్టి పరలోకంగా వెళ్తాను అని అనుకోవటం అది కళ్ళమాట. అందుకే ప్రకటన గ్రంథంలో మరి చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరి దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే మరి మరి తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్న వారు మాత్రమే ఆ నిత్య జీవానికి అర్హులు అంటున్నాడు. మరి అందుకే అపోస్తలుడైన పౌలు అసలు దేవుని రాజ్యం గురించి ఒక మాట చెప్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే 16 అధ్యాయాలు చెప్తున్నారు కదా. దేవుని రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందమయనది. దేవునికి మహిమ కలుగును గాక. The kingdom of God is not of eating and drinking, but it is the joy in the Holy Spirit, righteousness, peace, and joy in the holiness, in the Holy Ghost. మరి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనేటువంటి దాన్ని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందులో అంటున్నాను. అనగా మరి క్రొత్తగా జన్మించిన వ్యక్తి లేకపోతే విశ్వాసి, ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో మరి దేవుని నీతి, దేవుని సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందంలో పాల్పొందడం చాలా ప్రాముఖ్యమైనది. ఈనాటి మరి సంఘం, విశ్వాసులైన మనం దేవునితో సరైన సహవాసం చేయడంలో చాలాసార్లు మనం మరి దిగజారిపోతున్న దినాల్లో ఉంటున్నాం. ఇది చాలా బాధాకరమైనది. సోకాల్డ్ చక్కని విశ్వాసులు, చక్కగా దేవుని బిడ్డలు, చక్కగా దేవుని సేవ చేస్తున్నాం అనుకున్నాం. అనేక మంది ఈ దేవుని రాజ్యం వైపు చూడటంలో, దేవుని కొరకు కనిపెట్టడంలో, దేవునితో మనం మరి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం సరైన దిశలో తీర్చిదిద్దుకోవడం విషయంలో మరి నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు అనడం చాలా బాధాకరంగా మనం చూస్తున్నాం. మరి దేవుని రాజ్యంలో మనం ఎలా ఉంటామంటే దేవుని చిత్తం చేయటం ద్వారానే. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తున్న కొండ మీద ప్రసంగులు యేసు ప్రభు చెబుతూ మత్తయి సువార్త 7:21 నుండి 24 ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అంటున్నాడు. అయితే ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు మరి అతను ఎలా ఉంటాడంటే మరి అతను ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటాడు. సో మన ఇల్లు ఎలా ఉంది? దేవుని చిత్తం చేసేవాడు. అందుకే ప్రభు అని పిలిచి ప్రతివాడు మరి పరలోక రాజ్యంలో చేరడు, కానీ మరి పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్తం చొప్పున చేసేవాడు అంటున్నారు. సో ఈ రాత్రి మరి మనం దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మనం చేయడానికి మనం సంకల్పించుకుంటున్నాము. అయితే మనం సువార్తలు చూస్తున్నప్పుడు యేసు ప్రభు మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మరి నా దాసుడు మిగుల పక్షవాయుకెళ్ళిన వాడై అతడు ఇంట్లో పడి ఉన్నాడు, నువ్వు వచ్చి బాగు చేయమంటే యేసు ప్రభు నేను వస్తానని అన్నాడు. ఆయన వస్తున్నప్పుడు మరి అతను అంటే, అయ్యా నీవు అధికారం కింద ఉన్నవాడు, నేను అధికారం కింద ఉన్నవాడు. అయితే మరి నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటున్నాడు. అంటే శతాధిపతి ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని అధికారం కింద ఉన్నవాడు. మరి నేను మనిషిగా, ఒక శతాధిపతిగా, ఒక అధికారిగా ఒక వ్యక్తిని రమ్మంటే వస్తాడు, ఒక దాసుని వెళ్ళమంటే వెళ్తాడు. అయితే మరి నీవు దేవుని అధికారం కింద ఉన్నవాడుగా నాకు అర్థమైంది. అందుకే నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడు కానయ్యా, నువ్వు మాట మాత్రం సెలవు, నువ్వు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అందుకే ఆయన బోధలు, ఆయన మాటలు, ఆయన అధికారంతో చేస్తున్న సూచక్రియలు మరి అది చూస్తున్నప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించేవాడిగా మరి ఆనాటి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈనాడు మనం దేవుని రాజ్యాన్ని పెట్టిన అవగాహన, ఆలోచన కలిగి ఉన్నాము. అయితే మరి మనం ఆ అపొస్తలుల 1వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు శిష్యులు కూడా యేసు ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత వారితో మాట్లాడుతూ యేసు ప్రభు మరి ఒక మాట అంటున్నారు. వారు అంటున్నారు 1వ అధ్యాయంలో, అయ్యా మరి మరలా ఈ కాలంలో 1వ అధ్యాయంలో
అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు అంటున్నారు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నారు, ఆయన పునరుద్ధారణ లేచిన తర్వాత, అయ్యా మరి సంగతి ఏమిటి, ఈ కాలంలో ఇశ్రాయేలుకి రాజ్యం మరలా అనుగ్రహించబడుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. నువ్వు అనుగ్రహిస్తావా లేదా అని అడుగుతున్నాడు. శిష్యులు మరి వారి మనసు ఎలా ఉందంటే, మరి ఆయన పొలిటికల్ పవర్, పొలిటికల్ అథారిటీ గురించి మాట్లాడుతున్నారు, భూలోక సమయం రాజ్యాల గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఏమో ఆయన దేవుని రాజ్యానికి అంకురార్పణ చేశాడు. దేవుని రాజ్య స్థాపన కోసం మరి ఆయన అంతకుముందే ఆయన మరి సిలువనెక్కి శ్రమలు పడి ఆయన రక్తం చిందించి చనిపోయి సమాజపడి తిరిగి లేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరి భౌతిక సంబంధమైన అధికారం గురించి అందుకే యేసు ప్రభు 8వ వచనం అంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందెదరు, అప్పుడు మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులు ఎందురు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారేమో మరి భౌతిక సంబంధమైన రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంటే, యేసే ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్య స్థాపన చేయాలంటే మనం తగ్గించుకోవాలి. దేవుని రాజ్యం స్థాపించబడాలంటే దేవుని అధికారం కింద ఉండాలి. దేవుని పని జరగాలంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరమైన పరిశుద్ధాత్మను మనం పొందాలి. అది లేకపోయినట్లయితే మనం పొందలేం అని, ఆ దేవుని రాజ్య స్థాపన జరగదు అని మాట్లాడుతున్నారు. అందుకే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే మరి వారందరూ యేసులో చెప్పినట్లుగా మేడగదిలో కూర్చొని వారందరూ మరి ప్రార్థిస్తున్నారు, మేడగదిలో మరి తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. 10వ దినమందు మరి 50వ దినమందు ఎప్పుడైతే వారు మరి ఆ మేడగదిలో ప్రార్థిస్తున్నారో వారందరూ అంచనాలను తారుమారు చేస్తూ మరి వేగంగా వీచేటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా కూడా నింపబడింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన అన్ని భాషలతో మాట్లాడతారు. ఇక్కడ విషయం ఏంటంటే మనందరూ తెలుసు, శిష్యులు మరి అందరూ కూడా మరి తప్పిపోయిన వారే, యేసు ప్రభు సిలువ వేయబడటంతో వారందరూ అటు ఇటు చెదిరిపోయిన వారే. కానీ యేసు మరలా వారందరినీ సమకూర్చి వారికి మరి వారిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయాన్ని వారికి బోధించి వారిని మరి ప్రార్థించమని చెప్పాడు. మేడగదిలో కూర్చొని మరి తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టనప్పుడు వారందరూ కూడా అర్థమైంది, మనం భౌతిక సంబంధమైన రాజ్యం కోసం కాదు దేవుడు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది. యేసు ఆయన ప్రాణం పెట్టింది దేవుని రాజ్య స్థాపన కోసం అని వారికి అర్థమైంది. ఇప్పుడైతే వారు 10 దినాలు కనిపెట్టి ప్రార్థించారో పరిశుద్ధాత్ముడు వారి మీదకి అనే మరి రాలినట్లుగా మనం పరిశుద్ధాత్మ నింపడినట్లుగా మనం చూస్తున్నారు. మరి అపోస్తలుల గారి గ్రంథం ద బుక్ ఆఫ్ యాక్ట్స్ is the act by the Holy Spirit through human investment. మరి అపోస్తలుల గారి గ్రంథం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మానవ సాధనాన్ని వాడుకొని చేయబడిన గొప్ప కార్యాలు. అందుకే వారు సువార్త ప్రకటించిన విషయంలో సువార్త ప్రకటిస్తే ఎదురయ్యేటువంటి ఎన్నో రకాల సమస్యలు, చుట్టుపక్కల వారి ద్వారా సమస్యలు, ఆ రాజుల ద్వారా రాజ్యాల ద్వారా సమస్యలు, అధికారుల ద్వారా సమస్యలు వచ్చిన వారు చెదరకుండా బెదరకుండా ఉండగలిగారంటే వారికి అర్థమైంది ఈ లోక రాజ్యాలు అవన్నీ కూడా అశాశ్వతమైన పతనమైపోయాయి. దేవుడు స్థాపించే రాజ్యం కొరకు మనం ఈ లోకంలో మరి సాక్షులుగా ఉండాలి అని వారికి అర్థమైంది. అందుకే ఆ 12 మంది శిష్యులు వారు క్రీస్తు కొరకు హతసాక్షులైనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని రాజ్య స్థాపన కోసం వారు ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈ సాయంకాలం ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను ఒకసారి దేవుని వాక్య తెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. హౌ ఆర్ వి డూయింగ్? మనం ఏ విధంగా దేవుని రాజ్యం కోసం సిద్ధపడుతున్నాం? మన కొరకు, మన పేరు ప్రఖ్యాతుల కొరకు మనం ప్రయాసపడుతున్నామా, లేకపోతే దేవుని రాజ్య స్థాపన కోసం మనం ప్రయాసపడుతున్నాం? మరి అందుకే మనం చూస్తాం మరి యేసు క్రీస్తు ఒక జక్కే కొరకు ఆయన మరి ఒక జక్కేని ఆయన పిలవగలిగాడు. యేసు ప్రభు ఒక సమరయ స్త్రీ కోసం ఆయన
మరి కొన్ని కిలోమీటర్లు, కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళగలిగాడు. ఎందుకంటే వారి ఆత్మల యొక్క వారి ఆత్మల విలువ యేసుకు తెలుసు కనుక అందుకే ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళాడు. యేసు ప్రభు సమూహాలకు వాక్యం చెప్పడంలో ఆయన ఎంత సంతోషపడ్డాడో ఒక్కళ్ళతో మాట్లాడటం కూడా ఆయన అంతే మరి ఈజీగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం పెద్ద సభలు, పెద్ద మీటింగ్ల కోసం మనం ప్రయాసపడుతుంటాం. కానీ మరి ఒకరు, ఇద్దరు, ముగ్గురు మరి వ్యక్తులతో మాట్లాడాలంటే మనం వారికి చిన్నగా సాక్ష్యం చెప్పాలంటే మనం ఇదేముందలే అనుకుంటూ ఉంటాం. విశ్వాసులారా, నా తోటి సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. అది మన మధ్యలో ఉంది. ఈ దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే మన నూతన జన్మ అనుభవంలో నూతన జన్మ పొందిన వారమే ఆ నూతన జన్మ అనుభవంలో ముందుకు కొనసాగే వారం ఉండాలి. పరిశుద్ధతలు ఎదిగే వారం ఉండాలి. ప్రేమలో ఎదిగే వారంగా ఉండాలి. మన చుట్టూ నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించబడాలి అంటే వారికి స్వార్థాన్ని ఇచ్చే సాధనాలుగా ఉండాలి. మరి అదే దేవుడు మనల్ని కోరుతుంది. అందుకే యేసు కూడా చెప్తున్నట్లుగా మరి దేవుని రాజ్యంలో మరి మనం ఉండాలి అంటే ఈ లోకంలో మనం తగ్గించుకొని మరి ఆయన ఎదుట మరి మనం పరిచయం చేసేవారంగా. మరి గొప్పవాడేవాడు అన్నిళ్ళు అయితే అధికారం చేసేవాడు, ఏలుబడి చేసేవాడు. కానీ మీలో అలా ఉండేవాడు. మీలో గొప్పవాడైన వాడు అందరికి పరిచారకుడే ఉండాలనుకుంటున్నాడు. పరిచయం చేసేవారంగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నిన్ను దేవుని రాజ్యానికి పిలిచాడు. నీకు నాకు దేవుని రాజ్యంలో స్థానం ఇచ్చాడు. దేవుని రాజ్యంలో స్థానం పొందిన నీవు నేను మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన ప్రాంతంలో ఉన్న మన పట్టణంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు ప్రార్థించేవారంగా వారి రక్షణ కొరకు మనం పనిచేసేవారన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా నడిపించిన దాకా. ఆమేన్. ఉన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రేమ గల మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపారక్షకానికి వందనాలు దేవా. మీరు మా ప్రభు మమ్మల్ని నాయన మా ప్రభు నీ కుమారులుగా కుమార్తెలుగా నీ రాజ్యంలో మాకు నాయన స్థానం ఇచ్చారు. నీ నామందు విశ్వాసం ఇచ్చే గొప్ప కృపనిచ్చావు దేవా. నువ్వు రక్షకుడు, మా ప్రభు మహోన్నతుడు. మమ్మల్ని మా తండ్రి మా ప్రభు నీ రాజ్యంలో ఉండటానికి పిలిచిన వాడు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. మా హృదయాల్లో దేవుని రాజ్యం ప్రారంభించిన వాడు స్తోత్రాలు. ప్రత్యేకించి మా ప్రభు మరి దేవా ఈ దినం నాయన మా ప్రభు శనివారం సాయంకాల వేళ నీ సందులో మా ప్రభు జూమ్ మీటింగ్ లో కలుసుకొని ఇలాగూ మా ప్రభు ప్రార్థించే గొప్ప కృపనిచ్చిన మా ప్రియ తండ్రి నీకు స్తోత్రం. నిర్వహిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభు. అదిగో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరిని పేరు పేరుని దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవా. అదిగో మా ప్రభు హోస్ట్ గా నడిపిస్తున్న నాయన ప్రియ సహోదరులు వెంకటరావు గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నిరాశను బలపరచు దేవా. మీ ఆత్మను నింపండి అయా. ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని మా ప్రభు మరి మరి సమృద్ధిగా ప్రకటించబడాలని ఇష్టపడుతూ ఈ జూమ్ మా ప్రభు మరి కండక్ట్ చేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి దినం మా ప్రభు ఈ యొక్క జూమ్ ప్రార్థన జరుగుతున్నందుకు స్తోత్రాలు. వాక్య పరిచయం చేస్తున్న సేవకులను దీవించండి. ప్రార్థించబడుతున్న అంశాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన అయా మా ప్రభు ప్రియులు ఆయన ఝాన్సీ రాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని మా ప్రభు దీవించండి, ఆత్మతో అభిషేకించండి దేవా. మీ కొరకు సాక్షులు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. అలాగే మా ప్రభు లక్ష్మీనారాయణ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని దీవించి మా ప్రభు స్తోత్రాలు. అయా ఈ పరిచర్య భారాన్ని వహిస్తున్న మీ బిడ్డలను దీవించి యోబు గారిని మీద కూడా హస్తమించండి. మీ కృప మా బిడ్డల మీద ఉండును గాక. హల్లెలూయా దేవాదిగు నాయన. వారి మా ప్రభు నాయన ఈ పరిచర్యలో మరి మా ప్రభు వారు బలపడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయండి. అలాగే వారి యొక్క జాబ్స్ లో సహాయం చేయండి. వారు చేసే మా ప్రభు పరిచర్యలో తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మా ప్రభు వారి నాయన స్తోత్రాలు నాయన విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి మీ సన్నిధి బిడ్డలతో ఉండును గాక నాయన. మా ప్రభు మీ కృప చేత ఆవరించి బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవాదిగు నాయన. మా ప్రభు అలాగే కిషోర్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మీ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభు బిడ్డల నాయన స్తోత్రాలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన మీరు సహాయం చేసే దేవుడు మనకు ఆశ్రమ దుర్గమనై ఉన్నాడు. ఆపత్కాలలో నమ్ముకొందగిన సహాయకుడు కనుక స్తోత్రాలు.
అయా మా ప్రభు కిషోర్ కుమార్ గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను శేఖర్ బాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా మా ప్రభు మీ ఆత్మతో నింపండి దేవా. మా ప్రభు ఆత్మ సంబంధమైన దీవులతో మీరు కప్పుదు గాక. స్తోత్రాలు. ఆయన మా ప్రభు శోభా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన మీరు ఆశీర్వాదాలు కూడా దీవించు ప్రభు. అయా మా తండ్రి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నింపడి జీవితంలో ముందు కొనసాగి కృప దయచేయండి దేవా. నీ ఎదుట ఆయన మా ప్రభు మనం ఇంకను ఆయా మా ప్రభు మమ్మల్ని తగ్గించుకుంటూ ఆయా మా ప్రభు మీ రాజ్యాత్మ కొరకు పాటుపడే ఆయా సాధనాలుగా మలచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు సహోదరు సునీల్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా నాయనకు వందనాలు. మీ కృప కలుగునుగా కుటుంబాన్ని దీవించండి, ఆత్మతో అభిషేకించండి. ఓ నాయన మా ప్రభు పరిశుద్ధాత్మ ఆయా అభిషేకంతో మా ప్రభు బిడ్డలు నింపబడే కృపద ఇచ్చేయండి. ఆయన నీలో ఎదిగి ఫలించే కృపద ఇచ్చేయండి. అలాగే మా ప్రభు అని స్తోత్రాలు. ఆయన మా ప్రభు మరి వెంకట గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మా ప్రభు వినయ పాల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని ఆయన మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవాదిగో నాయన ఏదైనా మా తండ్రి ఈ విధంగా మా ప్రభు మరి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు అని స్తోత్రాలు. మరి మా తండ్రి ఆ రాజ్యం నాయన అది మా ప్రభు దేవుడు స్థాపించారు. అది దాన్ని పొందిన వారికే తప్ప మరి నిషిద్ధమైంది ఏది కూడా ఆ రాజ్యంలో ప్రవేశించడానికి వీలేదు. అందుకే అయా మా ప్రభు అది నాయన నిత్య రాజ్యము, మహిమగల రాజ్యము. దేవాని స్తోత్రాలు. మీరే మా ప్రభు ఆ రాజ్యానికి పరిపాలకుడు గనక స్తోత్రం. నీకు ఇష్టలకి ఈ లోకంలో జీవించే కృప దయచేయండి. అయా మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించే కృప దయచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో ఈ జూమ్లో మా ప్రభు ప్రియ ఆయన మా ప్రభు బిడ్డలు వారి యొక్క శారీరక అవస్థలను తీర్చుదువు గాక. ఎవరి శరీరాల బలహీనత ఉన్నారు యేసు నామములో విడుదల కలుగును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసు పొందిన దెబ్బలను స్వస్థత కలుగును గాక. మా ప్రభు అయా మా శారీరక బలహీనతను విడిపించిన ఆయన మానసిక రుగ్మతను విడిపించమని ప్రార్థిస్తూ కుటుంబాల్లో అయా మా వారి జీవితాల్లో అపవాది చేసే ప్రతి గలిబిల నుండి విడుదల ప్రకటిస్తున్నాం. We nullify the power of devil in Jesus' name. Oh దేవా, మీ సన్నిధి వారితో వెళ్ళిన గాక. Let your presence and glory go with them, oh Father. Hallelujah. దేవా, బిడ్డల జీవితాల్లో వారు అలాగే వారు చేసే పనుల్లో వారు చేసే జాబ్స్ లో నీ కృప దయచేయండి. మరి ముఖ్యంగా దేవాని వారి నమ్మకస్తులుగా నీ ఎదురు జీవించే కృప దయచేయండి. ఆత్మీయంగా మరింతగా ఆయా మా ప్రభు వాక్యముతో దేవుని వాక్యముతో ప్రార్థన జీవితాన్ని కలిగి పరిశుద్ధాత్మ నింబడి జీవితంలో ఎదిగే కృప దయచేయండి. సంఘ జీవితంలో సహవాసంలో ఎదగటానికి సహాయం ఇచ్చేయండి. ఆది సంఘంలో ఏ విధంగా వారు అపోస్తల బోధేందు, రొట్టె విరిచేందు, ప్రార్థన చేయటందు, సహవాసం అందు ఎడతెక్క ఉన్నారో వాటి జీవితాలు మీరు మాకు దయచేసి మహిమ పొందిన ఆయన స్తోత్రాలు. మీకే మహిమ చెల్లిస్తూ దేవా ఇదను మా ప్రభు మరి ఆయా మా తను మరింతగా మేము నాయన స్తోత్రం నీలో నాటబడిన జీవితం మా ప్రభు ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె మేము జీవించే కృప దయచేయండి. మాకు ఎంతో మంది మా చుట్టూ నశించిపోతున్న ఆత్మలు ప్రజలు నాయన ఎంతో మందిని చూస్తున్నాం. మేమున్న స్థలాల్లో, మేమున్న ప్రాంతాల్లో, మేము పనిచేసే స్థలాల్లో అయ్యా మేము వారిని దాటుకొని వెళ్ళటానికి వీల్లేదు. వారికి నాయన ఏదో రూపంగా నాయన మా ప్రభు యేసు రక్షకుని, యేసు ప్రేమించేవాడు, యేసు క్షమాపణ ఇచ్చేవాడని ఆ దేవుని రాజ్య సంగతులు మేము ప్రకటించడానికి కావలసిన ఆత్మ అభిషేకాన్ని దయచేసి మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఆయన మా తండ్రి మా రేపటి మరి పునరుద్ధాన దినం కొరకు ఆయన ఆదివారపు ఆరాధన కొరకు సిద్ధపరచమని మమ్మల్ని అందరూ కూడా నీ సాధన నిలబెట్టి వాడుకోమని మీకే మహిమ తెలుస్తూ ప్రకటించబడి ఈనాటి వాక్యం అయా మా ప్రభు వారి మా అందరి హృదయాల్లో అది బలంగా నాటుకొను గాక. పరిశుద్ధాత్మను ముద్రించి భద్రపరచును గాక. రాబోయే దినాల్లో మమ్మల్ని అందరినీ కూడా నాయన స్తోత్రాలు గొప్ప సాధనాలుగా వాడుకోమని గొప్ప ఉజ్జీవాన్ని మా ప్రభు మరి అయా మరి మా తను మా ద్వారా మీరు రగిలింపచేయమని ప్రార్థిస్తుంది. ఎందుకంటే ఆ దేవుని రాజ్యం అయా మాకు స్వార్థ ప్రకటన ద్వారా, అందుకే అపోస్తలుడు స్వార్థను గురించి నేను సిగ్గుపడివాడిని కాను, ఎందుకంటే అది నమ్ము ప్రతివానికి యూదునికి హెలోనేయుడికి మా ప్రభు మా ప్రభు దేవుని శక్తి ఉంటుంది కనుక వందనాలు. స్వార్థ ద్వారా స్వార్థ ప్రకటన అనేటువంటి వెర్రితనం ద్వారా దేవుడు ప్రజల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఈ స్వార్థ ప్రకటన దేవుని రాజ్య పరిచర్య మా ప్రభు మరి మా తను మమ్మల్ని రాయబారులుగా చేసుకున్న ఆ పని కొరకు ఆ పనిలో మేము నమ్మకస్తులుగా ఉండే కృప దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి దీవులు జాబులు పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇప్పుడు నిత్యుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుని రక్షణ యేసు క్రీస్తు వారి కృపయు
ఆదరణకర్త సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, సహాయం, సహవాసం, సంతోషం ఈ రోజున ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ, స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి సదా తోడై ప్రభు రాజ్య విస్తరణలో మనల్ని దేవుడు మనల్ని సాధనాలుగా నిలబెట్టి ఆయన రాజ్య మహిమ కొరకు వాడుకొను గాక. ఆమేన్.